యువకులు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా తీసుకువచ్చిన ముద్రా లోన్ కార్యక్రమం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించి ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్థిక స్వావలంబన సాధిస్తూ స్వయం ఉపాధి పొందే విధంగా యువత ముందుకు వచ్చి ముద్రా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు, బీజేపీ స్థాపనా దినోత్సవ రాయలసీమ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రప్ప కోరారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన స్వయం ఉపాధి పథకం ముద్రా లోన్ కార్యక్రమం చేపట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తిలో ముద్రా లోన్ అవగాహన కార్యక్రమాన్ని బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ఆధ్వర్యంలో చేపట్టారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కలిసి ముద్రా లోన్ ఏ విధంగా పొందాలి, ప్రభుత్వం ఇస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని ఏ విధంగా ఆర్థికాభివృద్ధి సాధించాలి అనే అంశంపై చర్చించారు. బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2047కు స్వర్ణ భారత్ లక్ష్యంగా దేశంలోని సామాన్య ప్రజల నుంచి నిరుద్యోగ యువత వరకు ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా ముద్రా లోన్ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 32 కోట్ల మంది రుణాలు పొంది ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతున్నారన్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద 50,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు సద్వినియోగం చేసుకుని సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చే విధంగా కార్యక్రమం అమలు జరుగుతోందని, దీన్ని చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు నిరుద్యోగ యువకులు స్వయంగా అభివృద్ధి చెంది 10 మందికి ఉపాధి కల్పించే దిశగా ఈ ముద్రా లోన్పై అవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు కండ్రిగ ఉమ, బీజేపీ జిల్లా నాయకురాలు ఉమాసింగ్, అరుణ, ప్రియాంక, మమత, గీత తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ఎక్కడైతే ఆర్థిక శక్తి పరిపుష్టిగా ఎదుగుతుందో అప్పుడు మాత్రమే ఆ దేశం యొక్క అభివృద్ధి ఉంటుందనే ఒక లక్ష్యంతో 2047కి భారతదేశము ప్రపంచంలో నంబర్ 1 కావాలనే ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ ప్లాన్స్లో పిఎం ముద్రా యోజన అనే ఒక స్కీమ్ని 2015 ఏప్రిల్ 8వ తారీఖున ప్రారంభించి ఖచ్చితంగా ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ మధ్యలో దాదాపుగా 20,43,000 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ ఈ లోన్లకు గాను ముద్రా లోన్లకు జరిగింది. దాంట్లో 37,73,00,000 లోన్లు ప్రాసెస్ చేయడం జరిగింది. సో ఇన్ని కోట్ల మంది ఈ లోన్ను తీసుకోవడము, వాళ్ళందరూ కూడా మంచి దశలో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధించడము. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, మహిళ, బీసీ మరియు ఫార్వర్డ్ క్యాస్ట్, ఓబీసీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దీనికి అర్హులే, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. సో కాబట్టి దీనికి 50,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఇందులో లోన్ ఇచ్చేటువంటి సదుపాయం ఉన్నది. అది వివిధ రకాలైనటువంటి శిశు అని, కిషోర్ అని, తరుణ్ అనే స్కీమ్లో ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు, మన ఆర్థిక మంత్రి గారు ప్రత్యేకంగా ఎవరైతే 10 లక్షలు తీసుకొని దాన్ని చక్కగా వినియోగించుకొని పేమెంట్ కరెక్ట్గా ఉంటుందో వాళ్ళకి మళ్ళీ 20 లక్షల రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది. సో కాబట్టి ఈ లోన్లు అనేటివి ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా స్వయం సమృద్ధిగా నిరుద్యోగం నుంచి ఉద్యోగాలు కల్పన చేసేలాగా కూడా యువతని ప్రోత్సహిస్తూ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నారు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా కార్యకర్తలం అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి మేమందరము కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఈరోజు రాష్ట్ర నాయకురాలు కండ్రిగ ఉమ్మ గారు, తర్వాత జిల్లా నాయకురాలు మన ఉమాసింగ్ గారు, మా బూత్ అధ్యక్షులు, మిగిలిన కార్యకర్తలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే అందరూ కూడా ఈ స్కీమ్స్ యొక్క వివరాలు తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎవరికి లిమిట్ లేదు, దీనికి గ్యారంటీ, షూరిటీ అని ప్రత్యేకంగా లేదు. మన యొక్క సిబిల్ స్కోర్ కావచ్చు, మన యొక్క క్రెడిబిలిటీ కావచ్చు, బ్యాంకులు, షెడ్యూల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం వాళ్ళ దగ్గర సంప్రదించి మన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి మనం ఏ స్కీమ్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, నాన్ ఫార్మింగ్ సంబంధించినటువంటి ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి చిన్న కార్యకర్త, చిన్నవాళ్ళు కూడా ఇది చేసుకునే దానికి వాళ్ళకి ఆసక్తి ఉన్న రంగంలో ఈ వృత్తిని చేసి అభివృద్ధి చెందాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. కార్యకర్తలందరం కూడా ప్రధానమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులమత భేదం లేకుండా ఈ స్కీమ్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఆర్థిక పరిపుష్టిని సాధించి దేశం యొక్క సౌభాగ్యం కోసము, దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్.